661. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో చాలా టిపికల్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, 100లో 30% మంది ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. పంటి గార సమస్య. పళ్ళు కొంతమందికి పసుపుగా ఉంటాయి, పసుపు పచ్చగా ఉంటాయి, గార పట్టేసేసినట్టు ఉంటాయి. వీళ్ళు ఎక్కువ శాతం తంబాకు, పాన్ మసాలా ఇలాంటివి తినే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సిగరెట్ తాగే వాళ్ళకి కూడా ఇలాంటి సమస్య ఉంటుంది. ఇవేవి కాకుండా కొంతమంది నార్మల్ పీపుల్ కి కూడా, అంటే ఇలాంటి అలవాట్లు లేని వాళ్ళకి కూడా ఇలాంటి సమస్య వస్తూనే ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కొన్ని రకాల టూత్ పేస్ట్ లాంటివి కూడా వచ్చాయి. ఫ్రెండ్స్, మరి ఇవన్నీ వాడుతున్నా మాకు తగ్గట్లేదండి, ఏం చేయాలి అని చెప్పని బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, పంటిగార సమస్య లేదా పండు పసుపుగా అయిపోయే సమస్య, ఇది నిజంగా చాలా మందిని వేధించే సమస్య. అసలు ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది అంటే, మన నోట్లో మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకున్న తర్వాత పుక్కలిచ్చి నోరుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకోకపోవటం వల్ల మెయిన్లీ ఈ పళ్ళు గార పట్టేస్తూ ఉంటాయి. మనం మార్నింగ్ ఒక్కసారి బ్రష్ చేసుకుంటాం, కొంతమందికి నైట్ బ్రష్ చేసుకునే అలవాటు ఉంటుంది, అందరికీ ఇది ఉండకపోవచ్చు. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, మార్నింగ్ ఎప్పుడూ బ్రష్ చేసిన తర్వాత నైట్ మనం పడుకునే వరకు కూడా చాలా ఆహార పదార్థాలు తీసుకుంటూనే ఉంటాం. వాటి యొక్క అవశేషాలు అనేవి ఈ పళ్ల సందుల మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటాయి. వాటిని మనం ఎలా క్లీన్ చేసుకోగలం? కేవలం బ్రషింగ్ ద్వారానే పంటిని మనం క్లీన్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనం నైట్ క్లీనింగ్ అంటే నైట్ బ్రషింగ్ కూడా అలవాటు చేసుకున్నామంటే ఈ సమస్య మనకి ఎక్కువగా రాకపోవచ్చు. కానీ కొంతమందికి పేరెంట్స్ అంటే మన ముందు తరాల వారికి ఉండి అది కూడా కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏమో వారి ఆహారపు అలవాట్ల వల్ల, అండ్ కొంతమందికి ఈ క్లెన్లీనెస్ లేకపోవడం వల్ల, అండ్ కొంతమందికి ఇందాక చెప్పుకున్నట్టుగా తంబాకు, సిగరెట్ లాంటివి వాడడం వల్ల కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళంతా ఏం చేయాలి అంటే నైట్ బ్రషింగ్ కూడా అలవాటు చేసుకోవాలి. సో ఈ నైట్ బ్రషింగ్ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి పేస్ట్ ని తయారు చేసుకుని వాడితే వీళ్ళకి చాలా యూజ్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ పేస్ట్ ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి అనేది చూసుకుంటే కనుక, ఫస్ట్లీ మీరు సాల్ట్ ని తీసుకోండి. ఫ్రెండ్స్, సాల్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మామూలుగా కూడా ఏదైనా నోట్లో ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చినప్పుడు మనకి ఈ ఉప్పుతోటి నోరు పుక్కిలిచ్చమనో లేదంటే ఉప్పుతోటి పళ్ళు తోమ్మనో మన పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు గమనించే ఉండొచ్చు. సో సాల్ట్ ఈ మధ్యకాలంలో పేస్ట్ లో కూడా మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఉప్పు అనేది మన నోట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఈ సాల్ట్ ని తీసుకోండి. ఫ్రెండ్స్, సాల్ట్ కూడా మనకి ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపుని తీసుకోండి. ఈ పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా ఈ పసుపు యూజ్ చేయడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మనకి ఈ పసుపులో ఎక్కువగా ఉంటాయి. మన నోట్లో ఉన్నటువంటి అల్సర్స్ లాంటివి కూడా ఈ పసుపు అనేది పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కోసారి మనం భోజనం చేసేటప్పుడు మన నోట్లో ఆహారం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే లాలాజలం ఎక్కువగా ఊరక ఒక్కొక్కసారి మనం ఈ పెదాలని లేదా మన పక్కన ఉండేటటువంటి దవడల్ని కొరికేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు అవి చిన్న చిన్న పుండ్లుగా ఏర్పడుతూ ఉంటాయి, కానీ నోట్లో వాటంతటవే తగ్గిపోతాయి. అలా తగ్గిపోయేటప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండడానికి జస్ట్ లైట్ గా పసుపు రాసేసుకుంటే సరిపోతుంది. సో ఎందుకంటే పసుపులో ఉండేటటువంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనకి నోట్లో ఉన్నటువంటి నోటి పూతను తగ్గించడానికి ఉపయోగపడతాయి కాబట్టి. సో పసుపును తీసుకోండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ సాల్ట్ ఇంకా పసుపు ఈ రెండు కూడా కొంచెం హార్డ్నెస్ ని మన పంటికి ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని స్మూదెన్ చేయడం కోసం అండ్ పంటికి చక్కగా మాయిశ్చరైజ్ చేసుకోవడం కోసం మనం ఈ కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ రెండు కూడా కొంచెం రఫ్ గా ఉంటాయి కాబట్టి కోకోనట్ ఆయిల్ ని మిక్స్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అది చక్కగా పేస్ట్ లా తయారవుతుంది. సో ఇప్పుడు ఈ మొత్తం చక్కగా మనం ఒక పేస్ట్ లా తయారు చేసుకుని, ఇప్పుడు మనం బ్రష్ చేసుకునేటటువంటి అంటే రెగ్యులర్ బ్రషింగ్ చేసుకోవడానికి యూజ్ చేసే బ్రష్ ని తీసుకుని దానిపైన ఈ పేస్ట్ ని పెట్టేసి నైట్ టైం మీరు చక్కగా బ్రష్ చేసేసుకోండి. మూలలకు వెళ్లేలాగా బ్రష్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనివల్ల మనకు దంతక్షయం ఉన్నా కూడా చాలా వరకు నివారణ జరుగుతుందన్నమాట. అండ్ ఈ పంటి గార సమస్య కూడా పోతుంది. సో నైట్ టైం చక్కగా బ్రష్ చేసేసుకుని నోరు బాగా పుక్కిలించేసేయండి. ఇంకా చెప్పాలి అంటే మీరు వేడి నీళ్లతో పుక్కిలించుకుంటే ఇంకా మంచిది. ఫ్రెండ్స్, చక్కగా పుక్కిలించేసుకుని పడుకుని మళ్ళీ ఉదయం లేచాక నార్మల్ గా బ్రషింగ్ చేసుకోండి. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇది చేశాక మళ్ళీ పేస్ట్ తో బ్రష్ చేసుకోవాలా అని చెప్పి. అవసరం లేదు, ఓన్లీ దీంతో బ్రష్ చేసుకోండి. నైట్ చక్కగా నోరంతా పుక్కిలించేసి పడుకుంటూ పోండి. ఉదయాన్నే లేచాక నార్మల్ బ్రషింగ్ చేసుకోండి.
ఇంతే. ఇలా గనక కొన్నాళ్లు చేస్తే మీ పంటి గార సమస్య పోవడంతో పాటు కొంతమందికి నోటి నుంచి వచ్చే దుర్వాసన లాంటివి కూడా పోతాయి. అండ్ పిప్పి పండ్ల వల్ల ఇబ్బంది పడే వారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా చక్కటి అండ్ చాలా చిన్న చిట్కా అన్నమాట. యూజ్ చేయడం వల్ల మాత్రం దీని నుంచి బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో